హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. రీసెంట్గా బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనం 240 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1000కి పైగా పూల మొక్కల రకాలు, అందులో 100కు పైగా 100 సంవత్సరాలు పైబడిన భారీ చెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న, రిపబ్లిక్ డే జనవరి 26న బెంగళూరులోని బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో జరుగుతుంది. ఇది 216th ఫ్లవర్ షో. చాలా వెరైటీస్ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా వస్తాయి. చాలా వరకు బెంగళూరు, పూణే నుండి కూడా వస్తాయి. ఈ ఫ్లవర్ షోని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు ప్రారంభించారు. ఈ ఫ్లవర్ షో ఆగస్ట్ 9th నుంచి 19th వరకు జరిగింది. మండే టు ఫ్రైడే వరకు. టికెట్స్ పెద్దలకు 80 రూపీస్, పిల్లలకు 20 రూపీస్. వీకెండ్స్ సాటర్డే, సండే పెద్దలకు 100 రూపీస్, పిల్లలకు 30 రూపీస్. టైమింగ్స్ మార్నింగ్ 7 to నైట్ 7 వరకు. స్కూల్ తరపు నుండి వచ్చిన పిల్లలకు, కాలేజీ తరపు నుంచి వచ్చిన పిల్లలకు ఫ్రీ. 1912లో ఫస్ట్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఇంగ్లాండ్లో జరిగిన ఫ్లవర్ షోని ఇన్స్పిరేషన్గా చేసుకొని స్టార్ట్ చేశారు. ఈ ఫ్లవర్ షోని కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మైసూర్ హార్టికల్చర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఏటా 2 సార్లు ఏర్పాటు చేసే ఈ ప్రదర్శనకు దేశ విదేశాల నుండి సందర్శకులు వస్తుంటారు. ఈ ఫ్లవర్ షో కోసం ప్రభుత్వం సైతం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. దీన్ని బట్టి ఈ కార్యక్రమం ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి థీమ్ బిఆర్ అంబేద్కర్, ఆయన జీవిత చరిత్ర గురించి. అంబేద్కర్ ఒక శాస్త్రవేత్త, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న. బిఆర్ అంబేద్కర్ థీమ్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ షో యొక్క థీమ్ ఆయనను గౌరవిస్తూ ఆయన యొక్క విజయానికి అవసరమైన ఆర్థిక మరియు సామాజిక సమానత్వం పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రారంభోత్సవ సమయంలో డాక్టర్ అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఉద్యానవన శాఖను అభినందించారు. భీమ్రావ్ తన తాత జీవితము మరియు రచనలను పూలతో చిత్రీకరించినందుకు ఆనందించి వారిని అభినందించారు. ఈ ఫ్లవర్ షోలో సెంటర్ పీస్ పూల పార్లమెంట్ ప్రదర్శన ముఖ్యాంశం. ఈ పార్లమెంట్ 36 అడుగుల వ్యాసము మరియు 32 అడుగుల ఎత్తు కలిగిన పార్లమెంట్ భవనము యొక్క అద్భుతమైన పూల నమూనా. ఈ పార్లమెంట్ డెకరేషన్కి 6 లక్షల ఫ్లవర్స్ యూజ్ చేశారు. టోటల్ డెకరేషన్కి 2.5 కోట్లు అయ్యాయి. భీమ్ జన్మభూమి డాక్టర్ డి అంబేద్కర్కు అంకితమైన స్మారక చిహ్నం మధ్యప్రదేశ్లోని బర్వారా మోప్లో ఉంది. ఇప్పుడు దీన్ని అంబేద్కర్ నగర్ అని పిలుస్తారు. 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ ఇక్కడ యుద్ధానికి సంబంధించిన మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్లో జన్మించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అంబేద్కర్ అనుచరులు, బౌద్ధులు మరియు వారి పర్యాటకులు ప్రత్యేకంగా ఏప్రిల్ 14న ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు మరియు అంబేద్కర్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ గ్లాస్ హౌస్లోనే కాలారాం టెంపుల్ కూడా ఉంది. ఈ గుడి నాసిక్లోని పంచవటి దగ్గర ఉంది. ఇది రాముడి గుడి. ఇంకా ఈ గ్లాస్ హౌస్లో భీమా కొరెంగాన్ విజయ స్తంభం ఉంది. ఇది స్తంభం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు మానవ హక్కుల చిహ్నం. ఒరిస్సాలోని హిరాకూడ్ డ్యామ్ కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆనకట్ట. 1948లో ఒరిస్సాలో నిర్మించారు. ఈ ఫ్లవర్ షోలో జై భీమ్ థ్రెడ్ ఆర్ట్ చాలా బాగా చేశారు.
మొదటి రోజు పుష్పప్రియులు, వృక్షశాస్త్రజ్ఞులు, గృహిణులు, పాఠశాల విద్యార్థులతో సహా 32,150 మంది సందర్శించారు. ఒక్క ఆదివారం రోజే 70,000 మంది సందర్శించారు. ఇంకా చూడవలసిన దానిలో గులాబీ తోట రంగురంగుల పూలతో చాలా అందంగా ఉంది, కానీ బయట నుంచే చూడాలి. ఫౌంటైన్స్ ఉన్నాయి. లాల్బాగ్ లేక్ నీటి సరస్సు కూడా ఉంది. ఫుడ్ జోన్లు ఉన్నాయి. ఫ్లవర్ షో 2,10,000 మందితో రికార్డు సృష్టించింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.